దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం దైవ సన్నిధానములో చేరి ప్రభువుని స్తుతించుటకు, ప్రభువును గణపరచుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి శనివారము మనము దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మనము తెలుసుకున్నట్లు ప్రభు సహాయాన్ని కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరొకసారి నీ మందిర ఆవరణంలో మేమందరము కూడుకొని నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, నీ వాక్యములో ఉన్న సంగతులను తెలుసుకొని బలపరచబడుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందున్న తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమందు నీ దగ్గరకు రావటానికి మాకు ఒక చక్కటి మార్గాన్ని ఇచ్చారు తండ్రి. కాబట్టి మేము మా జీవితాలలో ఎల్లప్పుడూ కూడా క్రీస్తు ద్వారా నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహిమపరిచేవారిగా మమ్మలను చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ మరొకసారి నీ వాక్యములో నుండి సామెతల గ్రంథము ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానమును నాకు అనుగ్రహించండి. వినుచున్న వారందరూ కూడా మేలు పొందినట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రభువా నీ వాక్కులను మాతో మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరూ నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాలు నీ వాక్యము చేత ఆధ్యాత్మికమైన బలము పొంది ఆత్మలో తృప్తి కలిగి క్రీస్తు యేసునందు ప్రతి ఒక్కరూ బలపరచబడుటకు తగిన సహాయము చేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందునట్లుగా, రక్షణ పొందినటువంటి వారు ప్రతి విషయమందును జాగ్రత్తగా చూచుకొని పరిపూర్ణమైన స్థితిలో సాగిపోవునట్లుగా మా అందరితో మీరు మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకే మమ్ములను మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. మరొకసారి మనము సామెతల గ్రంథము 8వ అధ్యాయములో 17వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము అనగానే మన మదిలో మెదలవలసిన అతి ప్రాముఖ్యమైన మాట జ్ఞానము అని మనలోనికి ఆలోచనలోనికి రావాలి. సామెతల గ్రంథంలో జ్ఞానము అనే మాట ఎక్కడ వచ్చినా ఆ జ్ఞానము దేనికి సంబంధించిన జ్ఞానం, ఆ జ్ఞానము ఎవరిని గూర్చి మాట్లాడుతుంది, ఆ జ్ఞానము ఈ లోక సంబంధమైనదా పర సంబంధమైనదా, ఇవన్నీ కూడా మన ఆలోచనలోనికి రావలసి ఉన్నది. ఇక్కడ మనము 8వ అధ్యాయములో జ్ఞానము అనేటువంటి మాటతో ప్రారంభమైంది.
జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నదని, సంత వీధులలో అది ప్రకటన చేస్తుందని మనము ఈ అధ్యాయాన్ని ప్రారంభించాం. ఈ జ్ఞానము ఏ జ్ఞానమో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు అని కొరింథీయులకు రాసిన పత్రికలో మనము చూస్తున్నాం. ఆ జ్ఞానమే మనతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది ఆ జ్ఞానం అంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నన్ను ప్రేమించుట అనే మాట మనము దేవుని వాక్యములో గత వారములో ధ్యానం చేశాం. మనము దేవునిని ఎలా ప్రేమిస్తాం, ఆయన్ను ప్రేమించటం అంటే ఏ విధముగా ఉంటుంది, దేవునిని ప్రేమించటంలో మనలో ఎటువంటి అర్హతలు ఉంటాయి, మనము ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే దేవుణ్ణి ప్రేమించినట్లు అనే సంగతులు గత వారములో మనము ధ్యానం చేశాం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనటానికి నాలో కానీ మీలో కానీ కొన్ని లక్షణాలు ఉండాలని, అవి ఏ విధముగా ఉంటే దేవుణ్ణి ప్రేమించినట్టు అవుతుంది అని పోయినటువంటి వారములో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని ఇక్కడ జ్ఞానము మనతో మాట్లాడుతుంది. అంటే దేవుని వాక్యము, దేవుని మాట మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు మనలను ఎలా ప్రేమించాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకోవటానికి ఎటువంటి విధానం ఉన్నదో, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనము గుర్తించాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది మాట్లాడుకుంటూ దేవుడు నన్ను మరిచిపోయాడండి, దేవుడు నాతో మాట్లాడటం లేదండి, నన్ను ప్రేమించటం లేదండి, అందుకే నాకు ఈ బాధలు కలుగుతున్నాయి, అందుకే నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, అందుకే ఈ శ్రమలు నన్ను వెంటాడుతున్నాయి అని అనేకసార్లు మనము దేవుని మీద నింద వేస్తాం. ప్రియులారా, ఎందుకు మనం అలా నింద వేస్తాము అంటే, దేవుని ప్రేమ మనకు అర్థం కాలేదు గనుక. దేవుని ప్రేమ అర్థమైనటువంటి వ్యక్తి శ్రమలలోనూ, కష్టాలలోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందులలోనూ ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు కలిగినప్పటికీ ఆ వ్యక్తి దేవుని ప్రేమలో ఎదుగుతాడు, దేవుని ప్రేమను తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే దానికంటే దేవుడే మనలను మొదటిగా ప్రేమించాడు అనేది మనకు అర్థం కావాలి. దేవుడు మనిషిని ఎందుకు ప్రేమించాడు, ఎప్పుడు ప్రేమించాడు అంటే, ఈ లోకములో శరీరధారిగా మనము ఈ లోకములో పుట్టినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించలేదు. మనల్ని దేవుడు ఎప్పుడు ప్రేమించాడు అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించాడు మనల్ని. దేవుడు మనం పుట్టిన తర్వాత మనల్ని ప్రేమించటం కాదండి. అసలు ఒక మాటలో చెప్పాలి అని అంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు అనటానికి రుజువు ఏంటంటే ఈ సృష్టి. దేవుడు మనలను ప్రేమించాడు అనటానికి రుజువేంటి అని అంటే ఈ సృష్టేనండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మొక్క, ఈ సృష్టిలో ఉన్న ప్రతి గ్రహం, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి చెట్టు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏదైనా కానివ్వండి, అదంతా ఎవరి కోసం ఆయన నిర్మించాడు. ఈ నిర్మాణం ప్రియులారా, దేవుడు నిర్మించటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన పిల్లలమైన మన కొరకే అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఈ సృష్టిని దేవుడు నిర్మించటంలో, ఈ సృష్టిలో అనేక రకాలైన జీవరాశులను, అనేక రకాలైనటువంటి చెట్లను, అనేక రకాలైనటువంటి విధాలుగా ఈ సృష్టిని దేవుడు అలంకరించటంలో కారణం, ఈ అలంకరించబడిన ఈ సృష్టిలో నా పిల్లలు ఆనందంగా బ్రతకాలి, నా పిల్లలు సంతోషంగా బ్రతకాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అంటే దాని వెనుక ఎవరి ప్రేమ ఉందండి?
దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమ ఉంది. ఒకసారి మనము మన బిడ్డల ఎడల ప్రేమ అనేటువంటిది ఎప్పుడు మనకు కలుగుతుంది అని ఆలోచిస్తే, తల్లి గర్భములో బిడ్డ పడగానే ప్రియులారా ఆ తల్లిదండ్రులు మొదటిగా ఆనందిస్తారు కదా, చాలా సంతోషిస్తారు. వివాహమైన తరువాత వారికి కడుపులో ప్రియులారా బిడ్డ పడ్డాడు అనే వార్త వినగానే నిజంగా ఆనంద బాష్పాలు వారు రాలుస్తూ ఉంటారు. నేను కూడా ఒక తండ్రిని కాబోతున్నాను, నేను కూడా ఒక తల్లిని కాబోతున్నాను. అప్పటి నుంచి వారి ప్రణాళిక అంతా ఎవరి మీద ఉంటుంది చెప్పండి? వాళ్ళ ప్రణాళిక అంతా కూడా ఎవరి మీద? పుట్టబోయే బిడ్డ మీదే ఎక్కువగా వారి మనసు ఉంటుంది. ఎందుకంటే ఆ బిడ్డ తల్లి గర్భములో ఉన్నప్పుడు తల్లి జాగ్రత్తలు తీసుకుంటుంది, తండ్రి కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎందుకంటే తన భార్యకు ఎక్కడ కూడా అవమానము జరగకూడదు, కష్టం రాకూడదు, లోపల ఎదుగుతున్నటువంటి బిడ్డ క్షేమంగా బయటికి రావాలి అని ఆ భార్యాభర్తలిద్దరూ కూడా చాలా ప్రేమను వలకబోస్తూ ఉంటారు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, పుట్టబోయేటువంటి బిడ్డ ఆడపిల్ల అయితే ఏం చేయాలి, మగపిల్లవాడైతే ఏం చేయాలనేది పుట్టక మునిపే తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? ఆలోచిస్తారు. కొంతమంది తల్లులను నేను చూస్తూ ఉంటాను, ఆడపిల్ల మీద ప్రేమ ఉంది అని అనుకోండి, పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని ఒకవేళ వాళ్ళ మనస్సులో అనుకుంటే వాళ్ళు పుట్టక మునిపే ఆడపిల్లకు కావలసినటువంటివన్నీ కూడా సిద్ధం చేస్తారండి. ఇదిగో ఆడపిల్ల పుడుతుంది కాబట్టి ఆడపిల్ల కొరకు ఇదిగో ఈ బట్టలు, లేకపోతే ఈ డ్రెస్ వేయాలి, ఇవి వాటికి తొడగాలి అని ముందుగానే ఆడపిల్లల డ్రెస్సులన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటారు. ఒకవేళ అదే మగపిల్లలైతే ప్రియులారా, మగపిల్లలు పుట్టాలని ఆలోచన, ఎందుకంటే మనము ఆలోచిస్తాము అనుకుంటామే తప్ప పుట్టేది మాత్రం ఎవరి చిత్తానుసారంగా పుడతారు? ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరు పుట్టాలనుకున్నా మనమేమో ఆడపిల్ల పుడుతుంది అనుకుంటాం, కానీ ఒకవేళ అది దైవచిత్తం కాక మగపిల్లవాడే పుట్టాడనుకోండి ప్రియులారా, అది ఎవరి ప్రణాళిక? అది దేవుని ప్రణాళిక. ఒకవేళ మనకు మగపిల్లవాడు పుట్టాలి అని అనుకుంటే ప్రియులారా, ఆడపిల్ల పుట్టిందనుకోండి, అది దైవ ప్రణాళిక అని మనము గుర్తించాలి. అంటే పుట్టక మునిపే మనము అనుకొని వారి కొరకు అనేక రకాలైనటువంటి వస్త్రాలు, ఇదిగో నా బిడ్డను ఇలా పడుకోబెట్టాలి, నా బిడ్డను ఈ వస్త్రం మీద పడుకోబెట్టాలి, విలువైనటువంటి వాటికి ఇదిగో నా బిడ్డను నేను స్థానం ఇవ్వాలి అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఎందుకంటే పుట్టబోయే ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ. ప్రియులారా, నిజంగా పుట్టబోయే బిడ్డ మీద ఇంత ప్రేమ మనకు కలగటానికి అసలైన కారకుడెవరో తెలుసా అండి? దేవుడండి. దేవుడండి. మనలో ప్రేమ పుట్టించిన వాడెవరు చెప్పండి? దేవుడు. ఒక బిడ్డ మీద ప్రేమ మనకు కలిగింది అంటే ఆ ప్రేమ దేవుని నుండి పుట్టింది. ఒక భార్య మీద భర్తకు ప్రేమ ఉందంటే ఆ ప్రేమ ఎవరి నుండి పుట్టింది? దేవుని నుండి పుట్టింది. ప్రియులారా, ఒక భార్య మీద భర్తకు ప్రేమ, భర్త మీద భార్యకు ప్రేమ, ప్రియులారా, ఈ విధంగా ప్రేమలు నిజమైనటువంటి వాస్తవమైన ఈ లోకములో ప్రేమలు అనేటువంటివి దేవుని నుండి పుట్టినాయి. కారణం ఏంటంటే ఆయన ప్రేమామయుడు గనుక. ఏవండి, మన తండ్రి ఎవరు చెప్పండి? ప్రేమామయుడు కనుక ఆయన పిల్లలుగా మనలో కూడా ఏముండాలనుకున్నాడు ఆయన? అసలు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ప్రేమ స్వరూపి అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఒకసారి రండి చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనము చూడగలిగితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక దేవుని వాక్యములో నుండి 4వ అధ్యాయము 7వ వచనము నుండి చదవండి. 7వ వచనం, ప్రియులారా మనము ఒకనిని ఒకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ ఎవరి మూలంగా కలిగింది చెప్పండి? దేవుని మూలముగా కలిగిందండి ప్రేమ. మనంతటికి మనం తెచ్చుకున్నది కాదు ఆ ప్రేమ. ప్రేమ ఎవరి మూలముగా కలిగింది? ప్రేమకు మూల కారకుడెవరు? దేవుడు. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ఏ స్వరూపి?
ప్రేమ స్వరూపి అని వాక్యంలో చూస్తున్నాం. ఏవండి, ప్రేమ దేవుని వల నుండి కలిగిందండి. ఈ రోజున మనము పిల్లల్ని ప్రేమిస్తున్నామంటే అది దేవుని వలన పుట్టిన ప్రేమ. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామంటే అది దేవుని వలన కలిగిన ప్రేమ. బంధువులను ప్రేమిస్తున్నామంటే దేవుని వలన కలిగిన ప్రేమ. ప్రేమ అనే మాటకు ప్రియులారా నిర్వచనం ఎక్కడ నుండి ప్రారంభమయ్యింది అనంటే దేవునిలో నుండి ప్రారంభమయ్యింది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఏవండి, ఒకవేళ మనము సరైనటువంటి విధానములో దేవునిని ప్రేమించకపోవచ్చేమో, మన ప్రేమలో లోపముండొచ్చేమో, మన ప్రేమలో అక్కడక్కడ అనేక రకాలుగా ప్రియులారా కొన్ని మార్పులు ఉండొచ్చేమో, కానీ దేవుని ప్రేమలో మార్పు అనేది ఉండదు, లోపమనేది ఉండదు. స్వచ్ఛమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. అసలు ఆయన ప్రేమను గురించి చెప్పుకోవాలంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు కాదు, మన జీవిత కాలమంతా చెప్పుకున్న తరగని ప్రేమ తండ్రి మన మీద చూపించాడు. నిజంగా అండి, దేవుని ప్రేమే, తండ్రి ప్రేమే ఒక వ్యక్తికి అర్థమైతే ఆ వ్యక్తి రక్షణ పొందకుండా ఉండలేడు, ప్రభువుతో జీవించకుండా ఈ లోకములో బ్రతకలేడండి. ఎందుకంటే దేవుని ప్రేమ అంత గొప్ప ఉన్నతమైనది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమామయుడు. ఎప్పుడు? పరలోకములో ఉన్నప్పుడే, మనము పుట్టక మునిపే, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనము ఆయన దయా సంకల్పము చేత ప్రేమించబడిన వారం. ప్రియులారా, మన మీద పుట్టినప్పుడు ఆయన మనల్ని ప్రేమించలేదు, మన మీద రక్షణ పొందినప్పుడు ఆయన మనల్ని ప్రేమించలేదు. మనం పుట్టినప్పుడు కాదు ఆయన మనల్ని ప్రేమించింది, లేకపోతే మనం రక్షణలోకి వచ్చినప్పుడు కాదు ఆయన ప్రేమించింది. ఎప్పుడు ప్రేమించాడు మనల్ని? ఏవండి, రండి ఒక్కసారి చదువుకుందాం. చాలాసార్లు చదువుకున్నాం ఆ మాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే 1వ అధ్యాయము. ఏవండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనము చూసుకుంటే 11వ వచనము చదవండి. 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఎంత ముందుగా నిర్ణయించాడట. ఎంత ముందు నిర్ణయించాడో, ఎప్పుడు నిర్ణయించాడో, ముందుగా నిర్ణయించాడట. మనము ఆయన సన్నిధానములో మనము ఆయన చిత్త ప్రకారముగా ఆయన చేత ముందుగా మనము ఏం చేయబడ్డాము? దయా సంకల్పాన్ని బట్టి మనము నిర్ణయించబడిన వారము అని వాక్యంలో చూస్తున్నాం. ఎప్పుడు నిర్ణయించబడిన వారము? 4వ వచనం చదవండి. 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనుమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే. దేని చేత? జగత్తు పునాది వేయబడక మునుపే ఏం చూపించాడు మన ఎడల? ఆయన ప్రేమ. ఆ ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుడు మన ఎడల ప్రేమ ఎప్పుడు చూపించాడట? జగత్తు పునాది వేయబడక మునిపే. మన కోసం ఆయన తపన పరలోకంలో, మన కోసం ఆయన ఎంత తపన పడ్డాడో తెలుసా? పరలోకంలో నా పిల్లలు భూమి మీదకు రావాలి, నా చిత్త ప్రకారము వారు వెళ్ళాలి, వారు నేను నిర్ణయించబడిన ప్రజలు, నేను నిర్ణయించబడిన నా పిల్లలు, వాళ్ళు నేను ప్రేమతో వారిని భూమి మీదకు పంపించాలి అని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రియులారా, కాలము లేనప్పుడే, అనాది కాలములోనే
దేవుడు ప్రియులారా తనలో మనలను చూసుకొని మనలను ప్రేమించాడండి. మన తల్లిదండ్రులు భూమి మీదకు వచ్చిన తర్వాత మనల్ని ప్రేమించారు. ప్రియులారా మన బంధువులు భూమి మీదకు వచ్చిన తర్వాత మనల్ని ప్రేమించారు. మన స్నేహితులు భూమి మీదకు వచ్చిన తర్వాత మనల్ని ప్రేమించారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? భూమి మీదకు రాకమునిపే, జగత్తు పునాది వేయక ముందే, ఎంతో ఎంతో కాలం, చెప్పలేమది, టైం కాదది, ఆ టైము ప్రియులారా లేనటువంటి సమయం అది. అప్పుడే దేవుడు మనలను ప్రేమించాడు. చూసారా? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించాడు. అందుకే ప్రభు దగ్గరికి వెళ్ళి, తండ్రి, పరలోకములో ఉన్న నీవు ఈ లోకమును సృష్టించక మునుపు, ఈ లోకములు నిర్మించబడక మునుపు నీ ప్రేమ ఎవరి మీదయ్యా అని అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? నీ మీదే నాన్న, అమ్మా నీ మీదే నా ప్రేమ అని అంటాడు ఆయన. ఎందుకో తెలుసా? మొదట ఆయన మనలను ప్రేమించాడు. వాక్యములో యోహాను గారు రాసిన మొదటి పత్రికలోనికి రండి ప్రియులారా. దైవ గ్రంథాన్ని మనము చూస్తే అక్కడ వ్రాయబడిన విషయాలు ఒకసారి మనము చదువుకుందాము. 4వ అధ్యాయము దేవుని వాక్య భాగములు మనము చూడగలిగితే 16వ వచనము నుండి చదవండి. 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ఎవరు ప్రేమించారు మొదట? ఏవండి, మొదట ప్రేమ ఎవరిది? ఈ లోకములో ఫస్ట్ లవ్ ఎవరిదండి? దేవునిది. నువ్వు అనుకుంటున్నావేమో నా తల్లి ప్రేమ మొదటిది, నా తండ్రి ప్రేమ మొదటిది, లేకపోతే నా యొక్క బంధువులు రక్త సంబంధికుల ప్రేమ మొదటిది అనుకుంటున్నావేమో. కాదండి. ఈ లోకానికి తండ్రి ప్రేమ ఎటువంటిదో, పరలోకమందున్న దేవుని ప్రేమ ఎప్పటిదో అర్థం కాలేదు కనుక మనుషులలో ఎటువంటి ప్రియుల పరిస్థితులు కల్పించారు అంటే, ఈ లోకములో తల్లి, తండ్రి, దైవం, ప్రియుల గురువు, దైవం అన్నారండి. ఏవండి, ముందు ఎవరట? తల్లట. తర్వాత ఎవరట? తండ్రట. తర్వాత ఎవరట? గురువట, మనకు పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుడట. తర్వాత ఎవరట? చివరికి పెట్టేశారు దేవుడిని. దేవుడేమో మొదట నన్ను ప్రేమించినవాడు అని బైబిల్ గ్రంథంలో చెబుతుంటే, మనలను ప్రేమించిన మొదటి ప్రేమ దేవుడిది అంటుంటే, మనుషులు దేవుడిని ఎక్కడ పెట్టేశారు చెప్పండి? ఏవండి, నేను ఒక విషయాన్ని మీతో చెబుతానండి. దేవుని ప్రియుల మనుషుల ప్రేమే, తల్లి ప్రేమే ఈ లోకములో మొదటిది అని అనుకుంటే, ఎంతమంది తల్లులు బిడ్డను కనగానే ప్రియుల చెత్త కుప్పలో పడేస్తున్నారండి? ఏవండి, ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారా? తన భర్తకు ప్రియుల ప్రేమగా పుట్టినటువంటి బిడ్డను పెంచుతూ ఆనందంగా గడపవలసిన స్త్రీలు ప్రియుడిని మోసులో పిల్లలను సైతం విడిచిపెడుతున్నారు. మొన్నే పేపర్లో పడింది ప్రియులారా. తన ప్రియుడి కోసము సంవత్సరమున్నర పిల్లవాడిని బస్టాండ్లో విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఒక తల్లి కదా. ఏవండి చెప్పండి, నిజంగా మొదటి ప్రేమ తల్లిదే అయితే తల్లి అటువంటి కార్యాలు చేస్తుందా? ఎంతోమంది తల్లులు ప్రియుల హాస్పిటల్లో కన్న బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది తల్లులు చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. ఎంతోమంది తల్లులు పుట్టినటువంటి బిడ్డను ప్రియులారా
చీమల మధ్యలో పడవేసి వెళ్ళిపోతున్నారు. చెప్పండి, ఇది మొదటి ప్రేమ అంటారా? దేవుని ప్రేమ మొదటిది అయితే ఆ ప్రేమను కలిగి బ్రతకవలసిన తల్లి పిల్లల మీద జాలి దయ లేకుండా ప్రియులారా పాడు చేస్తుంది చూసారా, విడిచిపెట్టేస్తుంది చూసారా. కొంతమంది పిల్లలను చంపేస్తున్నారు ప్రియులారా చూసారా. కొంతమంది పిల్లలను ప్రియులారా భయంకరమైనటువంటి రీతులుగా అట్లకాడ కాల్చి వాతలు పెట్టి ప్రియులారా చంపేసినటువంటి తల్లులు లేరా ఈ భూమి మీద? తల్లి ప్రేమే మొదటిదైతే ఎందుకు మరి బిడ్డలను ప్రేమించలేదు? 9 నెలలు తానే కదా మోసింది కడుపులో, తానే కదా ఆ పిల్లని పెంచింది, తానే కదా ఆ పిల్లను ప్రియులను బయటకు తీసుకొచ్చింది. ఏవండి, అటువంటి బిడ్డను కూడా ఎందుకు విడిచిపెట్టింది? తల్లి ప్రేమ మొదటిదైతే. ఇక తల్లి తర్వాత ప్రేమ ఎవరిదన్నారండి? తండ్రిది అన్నారు. తల్లి తండ్రి అన్నారు. ఏమండి, తండ్రి ప్రేమే నిజమైనదైతే మీకు తెలుసో లేదో, మీరు ఈ లోక సంబంధమైనటువంటి వార్తలు వింటున్నారో లేదో, కానీ వార్తలు వింటుంటే గుండెలు పగిలిపోతున్నాయి. అసలు వీడు కన్న తండ్రేనా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? ఆ మధ్య కాలములో ప్రియులార తనకున్న 3 కుమార్తెల మీద కన్ను వేసి ప్రతిరోజు ఆ పిల్లలను తనతో పాపము చేయమని కన్న తండ్రి ప్రియులార బలవంతం చేసిన సందర్భాలు పేపర్లో చూస్తుంటే ఆశ్చర్యం, వార్తల్లో చూస్తుంటే ఆశ్చర్యం. ఏంటి, కన్న తండ్రా? కన్న తండ్రే కసాయిగా మారిపోయాడు. ఎంతమంది పిల్లలు కన్న తండ్రిని చూసి భయపడుతూ బ్రతుకుతున్నారో తెలుసా ఈ భూమి మీద? ఏవండి, కన్న తండ్రిని చూసి భయపడుతున్నారు. ఏ తండ్రి అయితే తన పిల్లలను ప్రియులార కాపాడాలో ఆ తండ్రికే భయపడి పిల్లలు పారిపోతున్న సందర్భాలు ఈ భూమి మీద ఉన్నాయి. నిజంగా తండ్రి అయితే, నిజంగా తండ్రి ప్రేమే ప్రియులార గొప్పదైతే, ఏది ఈ తండ్రి ఈ భూమి మీద చేసే పనులేంటి? ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. కన్న తండ్రి ప్రియులారా తన యొక్క అపార్ట్మెంట్ మీద తీసుకెళ్ళి చిన్న బిడ్డను నెట్టివేశాడు క్రిందకు. కన్న తండ్రి ప్రియులారా ఇదిగో తన యొక్క బిల్డింగ్ మీద తీసుకెళ్ళి భయంకరమైనటువంటి రీతిలో డ్రమ్ములో నిండుగా నీళ్లు పెట్టి అందులో ముంచి చంపేశాడు తండ్రి. రోకళ్లతో చంపేశాడు బిడ్డలను. ఇటువంటి వార్తలు వింటుంటే వీడు తండ్రేనా అని మనకనిపిస్తుంది ప్రియులారా. మరి ఏదండి తండ్రి ప్రేమే మొదటిదైతే ఏది? ఏవండి, తర్వాత గురువుని పెట్టేశారండి, ఉపాధ్యాయుని పెట్టేశారండి. చూస్తానంగా ఉపాధ్యాయుల పరిస్థితులు పిల్లల జీవితాల మీద ఎంత ప్రభావము చూపుతున్నాయో. పిల్లలతో సరసాలు ఆడటం, పిల్లల్ని పట్టుకోడకూడనటువంటి స్థలాలలో ప్రియులార టచ్ చేయటం, ప్రియులార పిల్లల మీద అనేక రకాలైనటువంటి రీతులలో అనేక రకాలుగా అత్యాచారాలు చేయటం. ఎవరు? ఉపాధ్యాయులు, పాఠాలు నేర్పించవలసినటువంటి వారు. ఎన్ని చూస్తున్నాం ప్రియులారా. ఇక చివరిని పెట్టేశారు దేవుడిని. దేవుడు ఎప్పుడైనా మనిషికి అన్యాయం చేశాడా? దేవుడు ఎప్పుడైనా మనుషులు విడిచిపెట్టినా మనల్ని విడిచిపెట్టాడా? తల్లిదండ్రులు విడిచిపెట్టినా, అన్నలు విడిచిపెట్టినా, అక్క చెల్లెళ్ళు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, భర్త విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టిందా? మరి ఎందుకండి ముందు ఆయన ప్రేమ పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు ఆయన ప్రేమ? లోకానికి దేవుని ప్రేమ అర్థం కాలేదు. దేవుని ప్రేమ యొక్క ఉన్నతమైన స్థానం అర్థం కాలేదు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఆయనే ప్రేమించాడు. అందుకే మొదటి స్థానం ఇస్తే మనం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికే. దేవునికి ఇచ్చిన తర్వాత ఎవరికైనా. ఎందుకంటే మనల్ని ప్రేమించినవాడు ఆయన. ప్రేమించిన దేవుడు కాబట్టి, ప్రేమించిన తండ్రి కాబట్టి ఈ భూమి మీద ప్రియులారా మనము బ్రతకటానికి ఎన్ని రీతులుగా ఆయన ప్రయాసపడ్డాడో తెలుసా? నువ్వు నేను ఈ భూమి మీదకి రావటానికి తల్లి గర్భములో ఎన్నో కోట్ల కణాలు రాలిపోతుండగా ఆ రాలిపోతున్న కణములో నిన్నే జీవంగా ఎందుకు పట్టుకున్నాడు? ఆ రాలిపోయిన కణాలలో ఎందుకు దేవుడు మనల్ని ఉంచలేదు? ఆ చనిపోయిన కణాలలో, కోట్ల కణాలలో దేవుడు నీకు ప్రియులారా ఎందుకు ఉంచలేదంటే నువ్వు దేవునికి కావాలి గనుక.
నువ్వు దేవునికి అవసరం గనుక నువ్వు ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన ప్రేమలో బ్రతుకుతూ ఆయన ప్రేమను ఈ లోకంలో ప్రకటించాలని నిన్ను తల్లి గర్భములో చావకుండా జారిపోకుండా పట్టుకున్నాడే. ఆయన ప్రేమ అర్థమవుతుందా? ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రియులారా, ఆయన ప్రేమ వర్ణించలేని ప్రేమ. నువ్వు ఈ భూమి మీదకు రావాలని, ఈ భూమి మీద నువ్వు రాకమునిపే నీకు అవసరమైనవన్నీ సిద్ధం చేశాడు. ప్రియులారా, అందాల వనంగా మార్చేశాడు ఈ భూమిని, అందాల వనంగా మార్చేశాడు. ప్రియులారా, మనము ఈ అందాల లోకములో అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయి అని అడుగుతాం. మంచి మంచి పట్టణాలకు వెళ్ళినప్పుడు వైజాగ్ వెళితే, ప్రియులారా, ఒకవేళ మద్రాసు వెళితే, హైదరాబాద్ వెళితే, బాంబే వెళితే, ఢిల్లీ వెళితే, కలకత్తా వెళితే చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయి, ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయి అని ప్రియులారా అవి అడిగి మరీ వెళ్ళి చూసొస్తామండి. కానీ ఈ సృష్టిలో కొండలు, ఈ సృష్టిలో లోయలు, ఈ సృష్టిలో సముద్రాలు, ఈ సృష్టిలో నదులు, ఈ సృష్టిలో చెట్లు, ఈ సృష్టిలో ప్రియులారా అనేక రకాలైన అందాల వనంగా ఎందుకు చేశాడో తెలుసా? దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? నువ్వు నేను ఈ భూమి మీద దేవునిని అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలని, ఆయన ప్రేమని ఎడల ఎంత గొప్పదో తెలుసుకోవాలని. చిన్న పిల్లలు వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు, వారు ఎదుగుతున్నప్పుడు ప్రియులారా, వారు ఆడుకోవటానికి రకరకాలైన బొమ్మలు కొనిస్తాం, మనం రకరకాలైనటువంటి వస్తువులు కొనిస్తాం వాళ్ళని ఆడించటానికి, వాళ్ళు ఆనందపడటానికి. ఈ భూమి మీద మనము రావటానికి, ఈ భూమి మీద మనము జీవించటానికి ప్రకృతిలో ఎన్ని వింతలు దేవుడు ఉంచాడో, ప్రకృతిలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో, ప్రకృతిలో ఎన్ని అద్భుతమైనటువంటి సృష్టిలో ప్రియులార అలంకరణలు ఇచ్చాడో. అందుకే మీరు ఒక్కసారి అడవి పువ్వులను చూడండి అని అన్నాడు బైబిల్లో. ఎందుకు చూడమన్నాడు? వాటి అందం చూడండి, వాటి యొక్క అలంకరణ చూడండి. సొలొమోను అలంకరించిన అలంకరణ కంటే కూడా అలంకరణగా కనబడుతున్నాయని అన్నాడు. ప్రియులారా, నిజంగా దేవుడు అలంకరించిన ఈ అలంకరణ ఎంత ఉన్నతమైనదో ఎందుకు చేశాడో నీకు అర్థమైతే దేవుణ్ణి ప్రేమించకుండా ఉండలేవు, దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేవు, దేవుణ్ణి నమ్మకుండా ఉండలేవు. ఇక దేవుడు నిన్ను సృష్టించటంలో తీసుకున్న జాగ్రత్త చూడు, నిన్ను సృష్టిలో దేవుడు నిన్ను చేయటంలో ఆయన జాగ్రత్త చూడు. నా పిల్లలు ఈ లోకానికి వస్తారు, వారు బ్రతకాలంటే ఏం కావాలి ఆలోచించాడు. అనేక రకాలైన చెట్లు కావాలి, వాటికి ఫలాలు కావాలి. ఆ ఫలాలు ఈ భూమి మీద రావటానికి భూమిలో సారము కావాలి. అవి నా పిల్లలు తినాలి. భూసారము నుండి వచ్చిన వాటిని, ఆ సారముతో బ్రతికినటువంటి వాటి ఫలవృక్షాలు, వృక్ష ఫలాలు నా పిల్లలు తినాలి అని అనుకున్నాడు. అనేక రకాలైన ఫలాలు నీ కోసం ఉంచాడు. గాలి నీ కోసం. ప్రియులారా, ఏది నీ కోసం కాదు చెప్పు? ఈ సృష్టిలో నీ మీద ఎంత ప్రేమ ఉందో దేవుని నువ్వు అర్థం చేసుకుంటే అసలు నువ్వు ఈ లోకములు దేన్ని ఆశ్రయించో, తొందరగా నేను రక్షణ పొందాలని అంటావు అంతే. దేవుడు నిన్ను ప్రేమించిన విధానం, నీకు ప్రాణం పెట్టి, నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, భూమి మీద బ్రతకటానికి సమస్తాన్ని ఇచ్చిన ఆ దేవుని నువ్వు మరిచిపోలేవు. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే అంత ప్రేమ ఈ సృష్టిలో కనపరిచాడు నీ మీద. ఏవండి, తల్లి గర్భములో నిర్మించబడిన నాటి నుండి దేవుడు మనకు ఆయుష్నిచ్చినంత కాలం, అది 50, 60, 70, 80, 90 ఎన్ని సంవత్సరాలైనా నీ గుండె రాత్రి పగలు ఆడకుండా ఆడుతుంది అనంటే ఎవరు ప్రేమది? దేవుని ప్రేమ. మానవుడు సృష్టించిన ఎన్నో వస్తువులు ఆగిపోతున్నాయి. ఏవండి, మానవుడు ప్రయాణం చేయటానికి రైళ్లు సృష్టించాడు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఏవండి, మధ్యలో చెడిపోతున్నాయి. పైన ఫ్లైట్లు కూలిపోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, చెడిపోతున్నాయి. మానవుడు చేసిన ప్రతి వస్తువు కూడా పాడైపోతుంది. దేవుడు నిర్మించిన నిన్ను ఒక్కసారి ఆలోచించు.
నీవు ఎన్నో రకాలైన భోజనాన్ని కలుపుతూ ఎన్నో రకాలైనటువంటి మట్టిలో బురదలో నీవు చేతులు పెట్టినా నీ చేతులు కుళ్ళిపోవటం లేదే, నీ చేతులు పాడైపోవటం లేదే. ఇటువంటిది ఏవండి, అరచేతిలో ఉన్న స్కిన్ వేరు, దానిపైన ఉన్న స్కిన్ వేరు. ఇంతగా చేశాడా, ఇంతగా ఆలోచించాడా మన కోసం? ఆలోచించాడు. కారణం, నా పిల్లల మీద నాకున్న ప్రేమ అంటాడు ఆయన. అందుకే ఆయనే మొదట మనలను ప్రేమించాను. ఏవండి, ఇలా ప్రభు ప్రేమను గూర్చి చెప్పుకుంటూ వెళ్ళమంటే ఎన్నో రోజులు ప్రియులారా నేను చెబుతానండి. ఆయన ప్రేమ, ఆ ప్రేమ మనందరికీ కుదించి అర్థం చేసుకునేటట్లుగా 66 పుస్తకాలలో దాచి వ్రాసి ఈరోజు ఒక పుస్తకంగా నీకు ఇచ్చేశాడు. చూసారా, 66 పుస్తకాలలో ఆయన ప్రేమను కుదించి, ప్రియులారా, ఆయన ప్రేమకు నీవు అర్హుడువు కావాలని, నువ్వు అర్థం చేసుకోవాలని ఆయన ప్రేమను 66 పుస్తకాలలో పెట్టి ఆయన ప్రేమను కనపరిచాడు మనకు. కానీ ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నామా? ఆ ప్రేమ మనకు అర్థమవుతుందా? ప్రియులారా, ఎనలేని ప్రేమ మన ఎడల చూపించాడు ఆయన. ఎనలేని ప్రేమ, దానికి అసలు అంతు లేదండి. ఈ ప్రేమను చూపిస్తే మనుషుడు ఈ ప్రేమను స్వార్థం కోసం వాడుకున్నాడండి. మనుషుడు ఈ ప్రేమను శరీర సంబంధమైన వాటి మీద పెట్టేసుకున్నాడండి. గ్రహించారా? ఈరోజు ప్రేమంటే అర్థం తెలియనటువంటి పరిస్థితులలో, ప్రేమంటే ప్రియులారా అసలు విలువైనటువంటి విధానము తెలియనటువంటి మనుషులు ప్రేమకు ప్రియులారా వారు ఏమర్థం చేసుకున్నారు అనంటే, ప్రియులారా లవ్ మ్యారేజ్ అన్నారు. అందులో ఏముంది? ఆకర్షణ, శరీర ఆకర్షణ లవ్. అది ఏవండి, ప్రేమేనది? దానికి పెట్టారు ప్రేమ. అంటే శరీర కోరికలకు, మోహపు చూపులకు, మోహపు తలంపులకు ప్రియులారా ఆశ కలిగి ఆ కన్నులు ఆశించినటువంటి వాటికి లోకం పెట్టిన ప్రియులారా పేరేంటి చెప్పండి? ప్రేమ. ఆ ప్రేమకు భూమి మీద ఒక డేట్ పెట్టారు, ఒక రోజు పెట్టారు, వాలెంటైన్ డే. ఏవండి, ఒక్కరోజేనా సంవత్సరానికి? ఒక్కరోజేనా ప్రేమ? రేపే డే? ఫ్రెండ్షిప్ డే రేపు. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఒక్కరోజేనా ఆ ప్రేమ? ఒక్కరోజేనా? రాత్రనక పగలనక కంటికి నిద్ర లేకుండా నిన్ను కాపాడుతున్న దేవుని ప్రేమ నీకు అర్థమయ్యిందా? శరీర కోరికలు తీర్చుకోవటానికి, ఎక్కడో పార్కుల్లోకి వెళ్ళి ఆనందించటానికి, శరీర సంబంధమైన కోరికలతో, శరీర సంబంధమైన ఆనందాలతో మనిషి దీనికి ప్రేమ అనే పేరు పెట్టి చెడగొట్టాడు ప్రేమను. ప్రేమంటేది కాదు, ప్రేమంటేది కాదండి. ప్రియులారా, దేవుని ప్రేమను గూర్చి మాట్లాడుకోవాలి అని అంటే నిజంగా మన భాష చాలదు. ప్రపంచంలో ఉన్న ఏ భాషలు చాలవండి. ప్రియులారా, నేను 2-3 వచనాలు మీకు చూపిస్తాను, చూడండి. దేవుని ప్రేమ ఎటువంటిదో ఎప్పుడూ చదువుకునేది, మనకెప్పుడు జ్ఞాపకం ఉండేది, కంఠతం వచ్చేసింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంత ఎంత ప్రేమించాడు? కొలత లేని ప్రేమది. కొలత లేదు కాబట్టే ప్రియులారా ఆ ప్రేమ ఇంకా మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ప్రేమిస్తూనే ఉంది. నువ్వు చెడిపోయి తిరుగుతున్నా, ఆయనకు దూరం అయిపోయి బ్రతుకుతున్నా, నువ్వు త్రాగుబోతుగా ఉన్నా, దొంగగా మారిపోయినా, జూదగాడిగా మారిపోయినా, వ్యభిచారిగా మారిపోయినా, ఏవండి ఆ ప్రేమ ఇంకా నిన్నెందుకు ప్రేమిస్తుందో అర్థం చేసుకున్నావా? లోకంలోనండి మనిషి తన జీవితంలో దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక మనిషి రకరకాలైనటువంటి ఆలోచనలతో వెళ్ళిపోయాడండి. అనేక రకాలైనటువంటి తలంపులతో సాగిపోతున్నాడండి.
కొలత లేని దేవుని ప్రేమను గూర్చి మనిషి అర్థం చేసుకోలేకపోయాడండి. అర్థం చేసుకోలేకపోయాడు. ఎంత ప్రేమండి అది, ఎంతో ప్రేమించాను. మనిషి ప్రేమకు హద్దులు ఉన్నాయి కానీ దేవుని ప్రేమకు హద్దులు లేవు. అది తల్లి ప్రేమైనా, తండ్రి ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, అక్క చెల్లెండ్ర ప్రేమైనా దేవుని ప్రేమకు హద్దులు లేవు. అందుకే అది ఎంతో అని అన్నాడు. ఎంత అంటే ఎంతని మనం చెప్పటానికి చాలదు, మన వల్ల కాదది. ఎంతో ప్రేమించెను అని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, ఎటువంటి ప్రేమతో ప్రేమించాడు? ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్నేం చేస్తున్నాను. ఏ ప్రేమ? ఏ ప్రేమతో ప్రేమించాడు? ఏవండి, ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యలు భర్తలను భార్యలు అడగండి ఒక మాట, నువ్వు నన్ను ఏ ప్రేమతో ప్రేమించావు అని అడగండి. ఏవండి, పిల్లలు తల్లిదండ్రులను అడగండి, ఏ ప్రేమతో నన్ను ప్రేమించావు అని అడగండి. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించానంటారు ఎవరన్నా అన్నా కానీ దానికి ప్రియుల సరైనటువంటి విధానం ఉంటుందా మనలో? లేదండి. దేవుడు శాశ్వతమైన ప్రేమ, కొలత లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ అంటే ఏవండి, శాశ్వతమైన ప్రేమ అంటే ఇక దానికి అంతం అంటూ లేదు. ఇంకొక మాట చూడండి, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకము నుండి యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడట. తన వారిని ప్రేమించాడట. ఎంతవరకు ప్రేమించాడట? అంతము వరకు అన్నాడు. చూడండి ప్రియులారా, అంతము వరకు ప్రేమించాడు. అంటే భూమి మీద మనిషి బ్రతికేనంత కాలం మనిషిని ప్రేమించాడు. ప్రియులారా, భూమిని విడిచిపెట్టిన తర్వాత తన వారి మీద ఆయన ప్రేమ కలిగిన వాడై పరలోకాన్ని నిర్మించాడు. ఆయన అక్కడ ఉండాలనుకున్నాడు. ఆయన చూసారా, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో. అందుకే ఆయన అన్నాడు, నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తాను. ఏమండి, మనం ప్రేమించే ప్రేమ ఎంత, ఆయన ప్రేమించే ప్రేమ ఎంత? ఆయన ప్రేమ కొలత లేని ప్రేమ. మన ప్రేమ ఎంత? రోగం బాగు చేస్తే మన ప్రార్థన చేయగానే మన రోగం బాగు చేయాలి, మన కోరికలు తీర్చాలి, మన ఆశలన్నీ నెరవేర్చాలి. ఆశలు నెరవేర్చాలి, కోరికలు తీర్చాలి, మన జీవితంలో స్వస్థతలు కలగాలి, అద్భుతాలు చేయాలి. అంతవరకే మన ప్రేమ. కష్టము, నష్టము, వేదన, దుఃఖము, బాధ కలిగినప్పుడు ప్రేమ ఏమైపోద్ది చెప్పండి? ఏవండి, మనది పరిమితి కలిగిన ప్రేమ. మనది ప్రియులారా అశాశ్వతమైన ప్రేమ. మనము అశాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తుంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ఏం ప్రేమ అండి అది! ఏం చెప్పుకుంటే ఆ ప్రేమ ప్రియులారా మన జీవితములో మనము ఆయన రుణం తీర్చుకోగలమనండి. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పిన ఈ జ్ఞానం ఎంత ఉన్నతమైనది. కానీ ఈ రోజున మనుషుల యొక్క జీవితాలు ఏంటో తెలుసా? కొంతమంది భర్త కోసం చచ్చిపోయేవాళ్ళు, భార్య కోసం చచ్చిపోయేవాళ్ళు, ప్రేమించిన వాడి కోసం చచ్చిపోయేవాళ్ళు, ప్రేమించిన దానికోసం చచ్చిపోయేవాళ్ళు. ప్రియులారా, నిజంగా వీళ్ళకి దేవుని ప్రేమ అర్థమైతే అసలు ఆ స్థితిలోకి వెళ్ళరండి ఎవరు.
నేనెవరి నా దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు, చస్తే నా దేవుని కోసం చావాలి. ఎందుకు నేను నా భార్య కోసం చావాలి? నా భర్త కోసం ఎందుకు చావాలి? నా పిల్లల కోసం ఎందుకు చావాలి? నా తల్లిదండ్రుల కోసం ఎందుకు చావాలి? ప్రేమించిన వాడి కోసం ఎందుకు చావాలి? ప్రేమించిన దానికోసం ఎందుకు చావాలి? నన్ను ప్రేమిస్తే మొదటిగా ప్రేమించిన వాడెవరు? దేవుడు. అంతులేని ప్రేమతో, హద్దులు లేని ప్రేమతో, ఎనలేని ప్రేమతో, ప్రియులారా, ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించాడే. నేను చనిపోతే నా దేవుని కోసం చనిపోతాను అనుకోవాలి మనం, అంతే. ఎవరి కోసం చచ్చిపోయినా దానివల్ల వచ్చే నష్టమే తప్ప దానివల్ల ఏ లాభం ఉండదండి. ఇది అర్థం కాక ప్రియుడు నన్ను మోసం చేశాడని ప్రియురాలు చచ్చిపోతుంది, ప్రియురాలు మోసం చేసిన ప్రియుడు చచ్చిపోతుంది. కృష్ణానదిలో దూకేవాళ్ళు కృష్ణానదిలో దూకుతున్నారు, రైలు కింద పడేవాళ్ళు రైలు కింద, మందు తాగేవాళ్ళు మందు తాగి. ఎందుకు నిన్నెంత ప్రేమించాడని. ప్రేమ ఎప్పుడు చావు కోరదు, ప్రాణం పెడుతుంది. ప్రేమ చావును కోరదు, చావు కోరదు ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని ప్రేమ నీకు అర్థం కావాలి. దేవుని ప్రేమ నీకు అర్థమైతే దేవుని విడిచిపెట్టలేవు. లోకములో ఉన్నటువంటి మనుషులు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రియులారా, మనుషులకు దేవుని ప్రేమ అర్థమైతే మనిషి దేవుణ్ణి మొదటిగా ప్రేమించి ఆ తర్వాతే మిగిలినవి ప్రేమిస్తాడు. అందుకే మీరు నన్ను ప్రేమించండి, మీ ప్రేమేంటో చూపించండి. ఎంత చూపిస్తారో నా ప్రేమేంటో నేను మీకు చూపిస్తాను. ఈ రెండిట్లో ఎవరి ప్రేమ గొప్పదంటారు? ఆయన ప్రేమలో కొలతేస్తే ఎంత మన ప్రేమ? శూన్యం. ప్రేమిస్తున్నావా నువ్వు దేవుణ్ణి అంటే ఏమంటాం మనం? దేవునికంటే అసలు ఎవరండి నాకు? దేవుని తర్వాతేనండి, దేవుణ్ణి ప్రేమించిన తర్వాతేనండి అని అంటాం. ప్రియులారా, దేవుని ప్రేమించేవాడు దేవుని మాట గైకొంటాడని పోయిన వారంలో చెప్పుకున్నాంగా. మరి ఈ రోజున మనం నిజంగా దేవుని ఎంత ప్రేమిస్తున్నాం ఆలోచించండి. దేవుని మీద మనకి ఎంత ప్రేమ ఉంది ఆలోచించండి. దేవుడు మన మీద చూపించిన అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, మరువలేని, మరపురాని ఒక ఉన్నతమైన ప్రేమ చూపిస్తాను చూడండి. ఆయన చూపించిన ప్రేమ ఎంత గొప్పదో. ముందు యోహాను పత్రికలోనికి వద్దాం. ఏవండి, యోహాను గారి పత్రిక దైవ గ్రంథంలో మనము చూస్తే 4వ అధ్యాయము. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము దేవుని వాక్యములు 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిందట. ఏవండి, ఆ కిందకు ఒక మాట అంటాడు అద్భుతమైన, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది? ఏం అద్భుతమైన మాటలండి ఇవి, ఎంత ఉన్నతమైన మాటలండి ఇవి. ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నప్పుడు చూడండి, మనము దేవుని ప్రేమించితిమని కాదు, మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు. ఎవరు ప్రేమించారట మనల్ని? దేవుడే మనలను ప్రేమించి మన ఎడల తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ఎలా ప్రత్యక్షపరిచాడు? తన కుమారుడైన యేసు క్రీస్తును లోకములోనికి పంపాడు. పంపిన వాడు ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేశాడు తన కుమారుని. ఇప్పుడు మళ్ళీ 3వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనం ఇప్పుడు చదవండి. 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
ఉమ్, ఉమ్. లోకము తన కుమారుని ద్వారా కానీ లోకములోనికి పంపలేదు. చూసారా ఏవండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ప్రియులరా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక ఏం పొందాలని, నిత్య జీవం పొందాలని మన కొరకు అనుగ్రహించాడు తన కొడుకును, తన కుమారుని అనుగ్రహించాడు. ఒక మాటలో చెప్పాలంటే తక్కువవానిగా చేసేసాడు యేసుక్రీస్తుని ఈ లోకములో. అంటే ఆయన దేవదూతల కంటే శరీరమును దాల్చుకొని వచ్చాడు కనుక ఏమైపోయాడు? ఆయన తక్కువవాడైపోయాడు. శరీరము దాల్చుకున్నాడు. తండ్రి శరీరమును దాల్చుకోడు. ఎందుకంటే తండ్రి గొప్పవాడు, శక్తిమంతుడు, ఉన్నతుడు. ఆయన ప్రియులారా శరీరం దాల్చుకోలేదు. తండ్రే శరీరం దాల్చుకుని ఈ లోకానికి వస్తే ప్రియులారా ఆయన మనలాంటి వాడవుతాడు. తండ్రి రాలేదు. ఎవరిని పంపించాడు? ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తుకు శరీరం ఇచ్చి వెళ్ళు నాయన భూమి మీదకు వెళ్ళి మానవుల పాపముల ప్రాయశ్చిత్తార్థమై నువ్వు పొందవలసిన శిక్షనంతా అక్కడేం చేయాలి? పొందాలి. ఏమండి, మరొకరి కోసం ఎవరైనా తన కొడుకును చంపుకుంటారా? ఏమండి, మరొకరిని బ్రతికించటానికి ఎవరైనా తన కొడుకును ప్రియులర చంపుతారా? ప్రియులర ఎవరో ఒక పిల్లవాడు కాలువలో పడిపోయాడు. నీ కొడుకుని నెట్టి వాడిని బయటికి లాక్కొస్తావా? నీ కొడుకుని కాలువలోకి నెట్టేసి ప్రియులారా, కానీ దేవుడు నెట్టేశాడు మన కోసం. పరలోకము నుండి తన కుమారుని పంపించాడు. ఎలా పంపించాడు? భూమి మీద 33.5 సంవత్సరాలు నువ్వు జీవించాలి. నీలో ఏ కొంచెము పొరపాటు కూడా కనపడకుండా బ్రతకాలి. ఏవండి, సాధ్యం అంటారు అది? ఒక్కసారి ఆలోచించండి. మనకు సాధ్యపడిందా? మనకు సాధ్యపడిందా? భూమి మీద పుట్టినటువంటి మన జీవితములో ఏ లోపము, ఏ తప్పు, ఏ పొరపాటు, అసలు ఏ చిన్న దోషము లేకుండా మన జీవితములో మనము బ్రతకగలమా? ఈ శరీరముతో బ్రతకగలమా? ఎన్నో పొరపాట్లు మనలో, ఎన్నో లోపాలు, ఎన్నో దోషాలు, ఎన్నో నేరాలు కనబడుతున్నాయండి. అటువంటి పరిస్థితి కలిగిన ఈ లోకములోనికి మనలాంటి పాప శరీరాకారము ప్రియులరు ఇచ్చి వెళ్ళు. వాళ్ళు పాప శరీరాకారముతో ఉండి పాపము చేస్తున్నారు. పాప శరీరాకారముతో ఉండి నువ్వు పాపం చేయకుండా బ్రతకాలి. మీరండి ఇవన్నీ ఆలోచన చేస్తే అండి సాధ్యము కాని పనులండి. మనిషికి సాధ్యము కాని పనులు. కానీ యేసుక్రీస్తు వారు మనలాంటి పాప శరీరాకారముతోనే వచ్చాడా, లేక ప్రత్యేకమైన శరీరం దాల్చుకుని వచ్చాడా? వచ్చాడు. కావాలా మీకు వచ్చును? రోమీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. దైవ గ్రంథములో ప్రియులారా ఆయన ఎలా వచ్చాడో ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము. తండ్రి ఎలా పంపించాడో చూద్దాం. 8వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుకుందామండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఏ శరీరముతో పంపించాడు? ఏ ఆకారముతో పంపించాడు? పాప శరీర ఆకారమే. అంటే మనము ధరించుకున్న, మరొక చోట అంటాడు అబ్రహాము సంతానము యొక్క శరీరమును దాల్చుకుని వచ్చాడట ఆయన. ఏవండి ఒకసారి ఆలోచించండి. పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అదేంటండి? ప్రియమైన కుమారుడు, ఇష్టపడిన కుమారుడు,
ఇష్టానుసారుడైన కుమారుడు, ప్రేమించిన కుమారుడు, అద్భుతమైన కుమారుడు. భూమి మీద అటువంటి కుమారుడు లేడు. ఆదాము మొదలుకొని అటువంటి కుమారుడు లేడు. రెండవ ఆదాముగా వచ్చిన క్రీస్తు మొదటి ఆదాము లాంటి శరీరమునే దాల్చుకొని వచ్చాడు. మొదటి ఆదాములాగా పాపములో పడిపోలేదు. నేరము లేదు, దోషము లేదు. తప్పు పట్టటానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఆయనలో ఏ తప్పు పట్టుకోలేకపోయారు. పౌలు గారు ఆయన గూర్చి రాస్తూ ఏమన్నాడు? పవిత్రుడును, ప్రియులారా, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడునైనా ప్రధాన యాజకుడు, ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడు. హెబ్రీ 7:26 ఆ మాటలు ఉంటాయి. చదవండి ఒక్కసారి ఆ మాటలు. ఎలా బ్రతికాడో చూద్దాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడునైనా, మిక్కిలి హెచ్చైన వాడునైనా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చదవండి కింద కూడా. ఏ కుమారుణ్ణి నియమించాడు మన కోసం? అబ్బా, ఏంటండి ఆ కుమారుడు! ఇటువంటి కుమారుణ్ణి ఎలా పోగొట్టుకోవాలనిపించిందండి తండ్రికి? ఇటువంటి కుమారుడికి శిక్ష విధించాలని కోరిక ఎందుకు వచ్చిందండి తండ్రికి? ఇటువంటి మంచి కుమారుని సిలువ వేయాలనే కోరిక ఎందుకు వచ్చిందండి తండ్రికి? ఇటువంటి మంచి ప్రియులార కుమారుణ్ణి ఎందుకు ప్రియులారా సిలువలో అంతగా వేదన చెందించాలనుకున్నాడండి? ఏం తప్పు చేశాడండి? ఏమి నేరం చేశాడండి? తండ్రితో అప్పటి వరకు ఎన్నో ప్రియులారా యుగాలు తండ్రితో ఉన్నాడు. అది కొలత లేదు, ఆ లెక్క మనం వెయ్యలేం. ఎంతకాలము తండ్రితో ఉన్నాడు. తండ్రితో కలిసి ఉన్నవాడు, తండ్రి ప్రక్కన కూర్చున్నవాడు, తండ్రితో ఆనందపడుతున్నవాడు, తండ్రితో ప్రియులార ఏకమై సమానమైనటువంటి వారసత్వము కలిగిన వాడై, సమానమైన వరము కలిగిన వాడై, ప్రియులార అదృశ్య దేవునిగా దేవుని దగ్గర ఆనందంగా అదృశ్యంగా బ్రతుకుతున్న వాడు భూమి మీదకు శరీరమును దాల్చుకొని వచ్చట మన కొరకు శిక్ష అనుభవించాలని కోరుకున్నాడట తండ్రి. మనకు ప్రాయశ్చిత్తార్థం చేయాలనుకున్నాడట తండ్రి. మన కోసం శిక్ష విధించాలనుకున్నాడట తండ్రి. మన కోసం సిలువలో బలి అయిపోవాలనుకున్నాడట తండ్రి. ఏవండి, ఆయన బాప్తీసం తీసుకొని ఒడ్డుకు రాగానే పరలోకము నుండి వచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే ఆ కొడుకును చూసి ఆనందపడ్డాడు ఆయన. ఆ కొడుకును చూసి సంతోషపడ్డాడు. ఆ కుమారుడు చూసి ఎంతో ఆనందపడిపోయిన తండ్రి ఆ ఆనందాన్ని సైతం మన కోసం ప్రియులారా ఎందుకు ధారపోసాడు? ఎప్పుడైనా అర్థం చేసుకున్నావు? నీ మీద ఉన్న ప్రేమ, నువ్వు రక్షించబడాలని, నీవు మారు మనసు పొందాలని, నీ పాపములకు విమోచన రావాలని, మన దోషముల నుండి మన విడుదల పొంది పరలోకం చేరాలి, నిత్య జీవం చేరాలి, నాతో కూర్చోవాలి, నా కుమారుని క్రీస్తుతో కూడా మనందరం ప్రియులారా నా పిల్లలందరూ కూర్చోవాలని దేవుడు ఆశించాడు. మనందరినీ పరలోకం చేర్చటానికి తన ప్రియ కుమారుణ్ణి సైతం శిక్షించటానికి, వదిలివేయటానికి, సిలువలో బలి చెయ్యటానికి, నలగగొట్టడానికి ఇష్టపడ్డాడంటే మన ఎడల ఆయన చూపించిన ప్రేమ ఎంత ఉన్నతమైనదో అర్థమైందా నీకు? నన్ను ప్రేమించు వానిని నేను ప్రేమించుచున్నాను. ప్రియులారా, ముగిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆ మాటల యొక్క ప్రియులారా ఉన్నతమైనటువంటి స్థితి చెప్పుకోవటానికి ఈరోజు మనకు ఈ ధన్యత దొరికింది. మనం ధన్యులం.
ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే ప్రేమతో చెబుతున్నాను, నీకు ఎంత ప్రేమ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఇక్కడే కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నిన్ను విడువని ప్రేమ ఏదైనా ఉందంటే అది శాశ్వతమైన దేవుని ప్రేమ. వదిలిపెట్టొద్దండి ప్రభువుని, విడిచిపెట్టొద్దండి ప్రభువుని. మన తండ్రి మన ఎడల చూపిన ఆ ప్రేమ ఎంతో ఉన్నతమైనదండి. ఆ ప్రేమను చూసుకో. ఎప్పుడు నువ్వు ఆ ప్రేమ కలిగి ఉంటే నువ్వు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ యొక్క కుటుంబం నిజంగా ఈ ప్రేమలో ఉంటే ప్రియులారా, అసలు చావాలనే కోరిక ఎందుకు వస్తుంది? ఏవండి, దేవుడు నన్ను ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించలేదు. ఇందాక చదువుకున్నాగా, మనం ఆయన్ని ప్రేమించామని కాదు, ఆయనే మనలను ప్రేమించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించాడు. ఎందుకు? శిక్షించటానికి, శిక్షింపబడటానికి, బాధ అనుభవించటానికి, సిలువలో బలైపోవటానికి, కొరడా దెబ్బలు తినటానికి, చేతుల్లో మేకులు కొట్టించుకోవటానికి, కళ్ళల్లో మేకులు కొట్టించుకోవటానికి, ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించటానికి, బిరిల ముళ్ళ కిరీటం పెట్టడానికి, గడ్డం పట్టుకుని లాగించటానికి, ముఖం మీద కాంట్రిచ్చి ఉమ్మివేయటానికి, అవమానపరచటానికి, స్వరూపము కలిగిన వాడు సొగసైన స్వరూపమైన లేకుండా మార్చబడటానికి తండ్రి ఇష్టపడ్డాడు తన కుమారుని మనకివ్వటానికి. ఆయన ప్రేమ అర్థం చేసుకో, ఆయన ప్రేమలో బ్రతుకు. ఎంతకంటే నేను ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని చెప్పి నా తండ్రి ప్రేమను గురించి ఇంకేం చెప్పాలి చెప్పండి? ఇంకా ఏం చెబితే ఆయన ప్రేమను గురించి ఇక చాలు అని అనుకోగలుగుతాము చెప్పండి ప్రియులారా? ఇంత ప్రేమ చూపించిన ప్రభువుకి ఎంతకాలము దూరంగా ఉంటావు? ఎందుకు ప్రభువుని విడిచిపెడతావు? ఎందుకు ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతావు? నిన్ను ప్రేమించిన ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఒక్కొక్కటి నీవు వాక్యం చదువుతూ అర్థం చేసుకోగలిగితే ఆ ప్రేమ ఉన్నతమైన ప్రేమ, ఎంతో ప్రేమించిన ప్రేమ. నీ కొరకు తన కుమారుణ్ణి నలగగొట్టడానికి ఇష్టపడ్డాడు. నా కొరకు సిలువలో బలి అవ్వటానికైనా ఇష్టపడ్డాడు తన కుమారుణ్ణి. కానీ మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బలియాగము ద్వారా మనం రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకా ఎంతకాలం ఆ ప్రేమకు దూరం అయిపోతావు? మొదట నిన్ను ప్రేమించిన ప్రేమది. తల్లి గర్భములో పడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఇంత గొప్ప ప్రేమ మనల్ని ప్రేమించింది. ఆ ప్రేమకు దూరంగా బ్రతుకుదామా? ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా బ్రతుకుదామా? ఆలోచించండి. దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నాయనా, ఇంతగా నన్ను ప్రేమించావయ్యా, నువ్వు ఈ ప్రేమకు నేనేమి ఇవ్వగలనయ్యా? ఏమిస్తే నా రుణం తీరుతుందయ్యా? నేనేదో ఇవ్వాలని నువ్వు కోరుకోవట్లేదయ్యా. పాడైపోయిన నా జీవితాన్ని ఆ ప్రేమ ద్వారా బాగు చేసుకొని ఆ ప్రేమను మీరు కలిగి ఉండండి అని చెబుతున్నావయ్యా. అటువంటి ప్రేమ నాకు దయచేయి నాయనా. ఒకసారి ఆ ప్రేమను మన మనసులోనికి తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి ప్రియులారా. అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.